ప్రపంచ ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు? జూలై అంటారు, మళ్ళీ ఆగస్ట్ అంటుండు రేవంత్ రెడ్డి, ఇది అంటుండు. ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకపోవడం ఇంత దారుణమైన 15 నెలలు అయినప్పటికీ కూడా పదవి కాలం అయిపోయి కూడా ఇప్పటి వరకు కూడా సర్పంచ్ ఎలక్షన్ల ఊసు చెప్తలేరంటే అసలు గవర్నమెంట్ ఎంత చిత్తతుంది. ఇలా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకపోవడం వలన ఇవాళ మా స్టేట్ గవర్నమెంట్ కు తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం జరుగుతుంది. ప్రతి నెల 1500 కోట్ల నష్టం జరుగుతుంది ఎలక్షన్ లేకపోవడం వలన. ఇలా మనం చూసుకుంటే ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి గ్రామంలో గ్రామ పంచాయతీలు ఉండే తలకాయకు సెంట్రల్ గవర్నమెంట్ 140 రూపాయలు ఇస్తుంది. ఒక గ్రామంలో ఒక వ్యక్తికి 140 రూపాయలు ఇస్తుంది, తలకాయకు 140 రూపాయలు ఇస్తుంది. ఆ డబ్బులన్నీ కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుందని చెప్పేసి ఈ విషయాన్ని గ్రహించలేరు. ఎందుకంటే ఇలా సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఎలక్షన్ పెట్టకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ మేము ఎందుకు ఇస్తామండి, అక్కడ ఎలక్షన్ లేదు, సర్పంచ్ వ్యవస్థ లేదు కాబట్టి మేము ఎందుకు ఇస్తాం గ్రామ స్థాయిలో డబ్బులు అని చెప్పి వాళ్ళు అంటారు. ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు. గ్రామాలలో చూసుకుంటే గిట్ట డ్రైనేజ్ వ్యవస్థ ఘోరము, నీళ్లు దాకా ఘోరం, సమస్యలు ఎవరికి చెప్పుకుంటారు అసలు. కార్యదర్శి ఏముంది, అప్పుడు వచ్చి డ్యూటీ చేసుకుని వెళ్ళిపోతాడు. ఇలా కార్యదర్శి చేసే సమస్య పరిష్కారం కాలేదు కదా. గ్రామంలో పెద్ద మనిషి ఉంటే సర్పంచ్ అంటే తండ్రి లాంటాడు. ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ప్రతి ఒక్క సమస్యను తీర్చే వ్యక్తి కాబట్టి కంపల్సరీ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ.